ఈరోజు ఆశీర్వాదములు ఏ విధంగా వస్తాయి, ఎవరెవరు ఆశీర్వదించబడతారు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. హల్లెలూయా. అసలు ఎందుకు మనము ప్రభు సన్నిధికి పిలువబడ్డాము? గడిచినటువంటి మన జీవితాలు, గడిచిన సంవత్సరాలు ఈ లోకంలో మనం ఏమైనామో అనే విషయాలు మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట మనతో మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక నుంచి 3వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే కనుక, ఆశీర్వాదములకు మళ్ళీ చదవండి. ఆశీర్వాదములకు వారసులకు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డామంట? చూడండి, ఈ మాట మనం బాగా గమనిస్తే కనుక, మనము దేనికి వారసులకు? ఆశీర్వాదములకు. ఎంతో మంది ఆశీర్వాదం అనుభవిస్తుంటారు, కానీ ఇక్కడ ప్రత్యేకమైన మాట, వారసులు అంటే జన్మించబడినటువంటి వారు. ఎవరు మనకు వారసులు అంటారు చెప్పండి? చెప్పాలి. మీరందరూ కూడా పిల్లలు ఉంటారు కదా, మాకు పిల్లలు ఉంటారు. వీళ్ళు మాకు వారసులు అంటే మన సంపదకు వారసులు, మన ఆస్తికి ఐశ్వర్యానికి వారసులు. అవునా కదా? అర్థమైన హల్లెలూయా చెప్తామా? అయితే ఇక్కడ వాక్యం అంటుంది పిలువబడ్డారు అనే మాట ఉంది. ఎక్కడికి? ఎక్కడుంటే పిలువబడ్డాము? లోకములో ఉన్నప్పుడు శ్రమల మధ్యలో ఏ ఆశీర్వాదము లేకుండా మన జీవితాలు అడుగంటిపోతూ వేసాడుతున్న సమయంలో దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమించి పిలుచుకున్నాడట. అందుకే వాక్యం అంటుంది, వారసులకు మీరు పిలువబడ్డారు. పిలువబడుతుంది, అంతే కదా? పిలువబడుతుంది. అయితే పిలువబడిన మనము ఏం చేయాలా? చూడండి, అది ఆపండి. పిలువబడ్డ మనము ఏమి చేయాలా? అనుభవించాలా లేదా? అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించాలి. అనుభవించే ముందు ఒకవేళ ఇంతకాలము దేవుడి ఆశీర్వాదం అనేది ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఎవరైనా సరే దేవుడి ఆశీర్వాదము అనుభవించలేదంటే, దేవుడి రోజు మనతో మాట్లాడు, ఇక మీదట మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఎప్పుడంట? ఇక మీదట అనుభవించడానికి పిలువబడ్డాము. శ్రమలు అనుభవించారు, నిందలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, కన్నీటి వేదన మీరు అనుభవించారు. అయితే ఇక మీదట మీరు ఆశీర్వాదాలు అనుభవించే సమయము వచ్చింది అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే లోకము నుంచి మీరు పిలువబడ్డారు. అయితే ఈ ఆశీర్వాదాలు అనుభవించే ముందు ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట చదువుతాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట
శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు మనం చూస్తే కనుక మొదటిగా యెహోవా మాట శ్రద్ధగా వినాలి. అవునా కదా? ఎందుకు శ్రద్ధగా వినాలంటే దేవుడు మనం ఆశీర్వాదాలు అనుభవించదని కొన్ని రహస్యాలు చెప్తుంటాడు మనతో. అవునా కదా? చాలా మంది ఒక కుటుంబం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటే పక్కన ఎట్లా చెప్పండి ఒకసారి. మీరు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే గనక వాళ్ళని కసురుకోరైనా సరే పక్కకు పో ఎవరు ఏం జరుగుతుంది అక్కడ? ఆ మాటను శ్రద్ధగా వింటున్నారు అక్కడ. అవునా కదా? ఎవరు వచ్చినా సరే ఏం చేస్తాము? ఒప్పుకున్న ప్రసక్తే లేక నేను ఎంత రహస్యాన్ని వింటున్నానో, ఎంత సీక్రెట్ వింటున్నానో, ఎందుకు ఇంకొక రోజు వాళ్ళ గుట్టు వాళ్ళు పడాలని మేము ఇదిలో వేయాల, వాళ్ళ జుట్టు నేను చెదురు పట్టుకోవాలా అని చెప్పి శ్రద్ధగా కొంతమంది వింటుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు కూడా నీ దేవుడైన యెహోవా మాట ఎట్లా వినాలా? శ్రద్ధగా వినండి, అశ్రద్ధగా వినబాకండి అంటుంది వాక్యం. అంటే శ్రద్ధగా విని ఎడలా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని. మొదటిగా మీరు ఏం చేయాలంట? వినాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను మనకు తెలియజేస్తారట. ఆయన ఎవరు ఆజ్ఞలు? దేవుని యొక్క ఆజ్ఞలు. ఏమిటి ఆజ్ఞలు? కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవును కదా? ఇప్పుడు కొన్ని మనకు ఆఫర్లు పెడుతుంటారు. కొన్ని పండగలే కొన్ని వస్తువులు, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, కుక్కర్లు కానీ, ఇంకా ఏవేవో టీవీలు కానీ అన్ని కొన్ని ఆఫర్లు పెడుతుంటారు. అవునా కదా? పెట్టినప్పుడు కింద మీకు ఒక సైడ్ కింద అయినా సరే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పండి, షరతులు వర్తిస్తాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని మాట రాస్తుంటారు. మీరు గమనిస్తే కనుక బాగా. అలాగే అంటే ఆ ఆఫర్ని మనము సొంతం చేసుకోవాలంటే మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. అంటే నియమ నిబంధనలకు మనము లోబడి ఉండాలి. ఈ మాటలు మనం గమనిస్తే మొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన అంటున్నాడు నేడు. ఎప్పుడు? నేడు అంటే ఎప్పుడు? ఈ రోజే, ఎప్పుడో కాదు, ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడో విన్నది కాదు, ఈ రోజు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? మీరు ఆశీర్వదించబడాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. మీరు ఆశీర్వాదం పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు మనం అందరం కూడా ఆశీర్వాదం కావాలని వచ్చిన ఎక్కడికి వద్దన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తారా? ఆశీర్వాదం వద్దన్న వాళ్ళు ఎవరన్నా? ఎవరు మెత్తం. మనందరికి కావాలి ఆశీర్వాదం. కాబట్టి ఆయన అంటున్నాడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా వినాలి. ఈరోజు దేవుడు మనకు చెప్పే మాటలు మనం ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలి. గతములో మీరు విన్నారో లేదో దేవునికి అనవసరం, దేవుని సేవకునికి అనవసరం.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్పే మాటలన్నిటి, నా ఆజ్ఞలన్నిటిని మీరు అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, ఎంతో మంది జనాలు భూమి మీద ఉన్నారు, కుల మత వర్గ భేదాలనేది లేకుండా, అవును కదా. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. హెచ్చిస్తానంట ఆయన. ఆశీర్వాదము కూడా హెచ్చించే ఆశీర్వాదం అది. ఈ రోజు నీదే పోయి ఆశీర్వాదం కాలే వచ్చేది. నిన్ను దినదినము దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. దానికి మనము మొదటిగా శ్రద్ధగా వినాలి. రెండవది, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. నీ దేవుని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో, ఎక్కడంట? పట్టణములో దీవించబడతావంట, పొలములో దీవించబడతావంట. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, దీవించబడదువు. ఎవరంట? నీ మీద పడును శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారపు త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కొట్లలోను, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించును. యెహోవా ఆజ్ఞాపించును. దేనికి? నీ కొట్లలో నీవు, చెప్పండి, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. నీ సమస్య ఏదైనా ఉండొచ్చు. నీ సమస్యకి ఏ దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? ఆ సమస్య వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు సమాధుల తోటలో, సమాధుల ఉంటున్న ప్రాంతంలో, గెరసనీయుల దేశం తెలుసు కదా, తెలుసు కదా మీకు. ఆ ప్రాంతంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తి సమాధుల్లో ఉంటాడు. అవునా కదా? ఎన్నో సంవత్సరాలుగా తను తాను గాయపరుచుకుంటూ, ఆహారం అనక నిద్ర అనక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అయితే యేసు ప్రభు ఆ రోజు ఆ మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి నేరుగా యేసు దగ్గరకు వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని ప్రభువుతో మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు ఆ దయ్యం అంటుంది, ఇతను మాకు బాగున్నాడు, ఎవరు? ఇతను విడిచి పొమ్మని మాట్లాడు. అయ్యయ్యా, ఇదిగో ఆ పంతుల్లోకి పంపించే. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? అప్పుడు అప్పటిదాకా ఆ మనిషిలో తిష్ట వేసుకొని, ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే అక్కడ? 2000 దయ్యాలు. శానా అని చెప్తుంది. 2000 దయ్యాలు అతను ఉంటే ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో అనేకమైన జీవితాల్లో
అలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. కానీ యేసు ప్రభు ఆజ్ఞాపించిన మరుక్షణమే మొత్తం విడిచి పందుల గుంపులకు వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవన్నీ ఏమైనా మళ్ళీ బతికి ఊళ్ళు తిరిగాయా? నెలలో పడి చనిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆశీర్వాదమా శాపమా? యేసయ్య మన జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతో సమయం పట్టదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను, ఆ వ్యక్తి తల్లిదండ్రులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, ఆ వ్యక్తికి వైద్యం చేయించుంటారా? చెప్పాలి మీరు. ఖచ్చితంగా చేయించుంటారు. అయినా ఫలితము శూన్యమే, ఫలితం లేదు. కానీ యేసు ప్రభువు ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆయన జీవితం బాగుపడింది. అలాగే ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నామే? 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడినా, ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. ముట్టిన వెంటనే స్వస్థత పొందుకుందామే. ఎంత సమయం పట్టింది? అంతే, వితిన్ సెకండ్స్, నిమిషాల వ్యవధిలోనే ఆమె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిన్ను ఆశీర్వదించడానికి నాకు ఎక్కువ సమయం అవసరం లేదు. హల్లెలూయా. దానికి చేయవలసినంత శ్రద్ధ ఏం చేయాలి చెప్పండి? శ్రద్ధ కలిగి నా మాటలు వినండి. ఇప్పుడు ఆ స్త్రీ ఎట్లా వచ్చింది? అశ్రద్ధగా వచ్చిన శ్రద్ధ కలిగి ప్రభు దగ్గరకు వచ్చిందా? శ్రద్ధ కలిగి ప్రభు దగ్గరకు వచ్చిందా? ఆమె జన సమూహం ఎంతో మంది ఉన్నారు ఆ రోజు ఆ ప్రాంతంలో. అయినా తొక్కిసినట్టు నలిగిన కింద పడ్డ మీద పడ్డ ఏదో విధంగా మొత్తానికి ప్రభు యొక్క పాదాల చెంతకు చేరిన ఆమె వెంటనే స్వస్థత పొందుకుంది. ఈ వ్యక్తి కూడా ఆ సమాధుల మధ్యలో తిరుగుతూ ప్రభు పాదం దగ్గరకు వచ్చేసాడు. ఆ రోజు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? దయమా అతను మాట్లాడుతున్నారా? అవును కదా, దయ్యం మాట్లాడు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు మాకు నీకేం పని? ఆయన పని పెట్టుకుని వచ్చినట. ఆయనకు ఒక పని ఉంది, నిన్ను ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు ఒక విడుదల కావాలా? నీ కుటుంబానికి ఒక విడుదల కావాలా? నీ బిడ్డలకు ఒక విడుదల కావాలి. నీ భర్తకు విడుదల కావాలి. నీ భార్యకు విడుదల కావాలా? నీ అత్తమామలకు విడుదల కావాలా? నీ తల్లిదండ్రులకు విడుదల కావాలా? విడిపించి నిన్ను ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అందుకే ఆ రోజు ప్రభు దగ్గరకు వచ్చిన ఇద్దరు జీవితాలు ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఈరోజు ప్రభు అంతా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు దీవించబడతావు. నువ్వు పొలంలో వెళ్ళినా దీవించబడతావు, పట్టణంలో వెళ్ళినా దీవించబడతావు. నీ గర్భఫలము కూడా దీవించబడతావు. నీ సంతానం, నీ పిల్లలు కూడా దీవించబడతారు. ఈ మాటలన్నిటికంటే ఒక శ్రేష్టమైన మాట మనకు గుర్తు చేస్తున్నాను ఈరోజు. ఇది ఎవరికి చెప్తున్నట్టు? పెద్దవాళ్ళు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారా? పెద్దలు చెప్తున్న మాట. పిల్లలకైతే ఆ మాట అన్నాడు, నీ గర్భఫలము, నీ గర్భఫలం అంటాడా? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ?
ప్రభు నీ గర్భఫలం కూడా దీవించబడుతుంది. మొదటిగా మీరు వినండి, తల్లిదండ్రులు ఈ మాటలు వినండి, పెద్దలుగా ఈ మాటలు వినండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ 28వ అధ్యాయం మీరు చూస్తే కనుక దీవెనలు ఉన్నాయి, శాపాలు కూడా ఉన్నాయి. లేదా విని ఎడల ఈ ఆశీర్వాదాలు అన్నీ ఉంటాయి. తర్వాత మీరు అర్థం చదివితే కనుక వినని ఎడల కూడా శాపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభు మనతో ఒక మాట చెప్పాడు. ఆ రోజు 2 తాళాలు మీ చేతికి ఇచ్చాను. పరలోకపు తాళాలు, పాతాళం వెళ్ళేటువంటి ద్వారం యొక్క తాళపు చెవులు మీ దగ్గర ఉంచి ఉన్నాయి. ఏది కావాలో మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ మాట మనం గమనిస్తే, నీవు పట్టణములో ఉన్న దీవించబడదవు. ఇంకో మాట చెప్తాను. మొదటిగా దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? నీ నోటి మాటను బట్టి. హల్లెలూయా. మన నోటి మాటను బట్టి మనం దీవించబడతాం. అసలు దీవెన అంటే చాలా మంది అనుకుంటారంటే ఏదో సంపద వచ్చి మన ఇంటికి వచ్చేస్తారు అనుకుంటారు. ఇక్కడ అసలు దీవెన అనే మాట మనం గమనిస్తే కనుక నోటి మాట చేత, నోటి మాటలు కనుక శ్రద్ధగా ఉంటే, భయభక్తులు కనుక మాటలు మన జీవితంలో కనుక ఉంటే కనుక మనము దీవించబడతాం. ఇతరులతో మాట్లాడేటప్పుడు భయముతో కూడిన మాట మాట్లాడాలి. ఏ భయము? దేవుని భయము. ఇదిగో నేనేదో తప్పుగా మాట్లాడితే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయం మనలో ఉండాలి. అవునా కదా? మొదటిగా దీవెన అంటే నోటి మాట ద్వారా మనం తెలుసుకోవాలి. నోటి మాట ద్వారా సమస్త దీవెనలన్నీ కూడా ఎక్కడి నుంచి పోతాయి చెప్పండి? రావాలన్నా నోటి మాట ద్వారా, పోవాలన్నా నోటి మాట ద్వారా. అందుకే వాక్యం అంటుంది, మనిషి నోటి మాట వలన మేలును అనుభవించును. దేని చేతంట? నోటి మాట చేత మేలును అనుభవిస్తాడంట. అయితే ఆ మేలు అనుభవించే ముందు దేవుని మాటలు మనము శ్రద్ధగా వినేటువంటి మనుషులుగా మనము ఉండాలి. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినే జీవితాలు బాగుపడతాయి. అయితే విన్నందువల్ల ఏం జరుగుతుంది? భయభక్తులు గలవారు ఎలా ఉంటారు? కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 115వ కీర్తన, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చిన్నపిల్లలు పెద్దలని తేడా ఏం లేదు ఇక్కడ. దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, భయభక్తులు కలిగి వింటారో, చూస్తే చాలా మంది కనుక ఎక్కువగా పిల్లలు కాన్సన్ట్రేషన్ తో వాక్యాన్ని వింటుంటారు. పెద్దలు మాత్రం వచ్చి మందిరంలో కూర్చుంటారు తప్ప ఆలోచనలన్నీ కూడా వేరే చోట ఉంటాయి. అవునా కదా? అందుకే వాక్యం అంటుంది ఇక్కడ, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారంట. అంటే వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. విన్నా మనము ఆజ్ఞలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను మాట చెప్పాను. ఏం చెప్పాను? ఆశీర్వాదం దేని వల్ల పోతుంది చెప్పండి? అవును కదా? ఇది దేవుని ఆజ్ఞ కాదా? నా మాట కాదు, ఇది దేవుని ఆజ్ఞ.
ఈరోజు ఆ ఆజ్ఞ మనం పాటిద్దామా వద్దా? పాటిస్తే కనుక ఆశీర్వాదం ఎందుకు మన ఇళ్ళకి రాదు చూద్దాం. వస్తుందా? ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఇదిగో ఎవరైనా ఒకవేళ మీ మీద చెడుగా చెప్తున్నా సరే, చెడుగా దూషిస్తున్నా సరే, మీరు మౌనంగా ఉన్నట్టు. అవును కదా? ఎర్ర సముద్రం దగ్గర మోషే దైవజనుడిని ప్రజలందరూ కూడా దూషిస్తూ ఉంటారు. అవును కదా? మోషే అంటాడు, మీరు మౌనంగా ఉండి యెహోవా కార్యములు చూడండి. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడు. మొదటిగా మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మౌనంగా లేకపోతే ఎవరు మాట్లాడుతున్నారు మనతో? మౌనంగా లేకపోతే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతే కదా? ఆలోచనలు వేరే వస్తుంటాయి, ఏదేదో మాట్లాడుతుంటాం. మీరు బాగా గమనిస్తే చదువుకునే పిల్లలకి శ్రద్ధగా టీచర్ చెప్పే లెసన్ వింటే కనుక ఆ పాఠాలు వింటే చాలామంది ఈజీగా ఆన్సర్ చేస్తారు. నువ్వు 10 సార్లు క్వశ్చన్ చదివినా సరే, ఆన్సర్ చదివినా సరే, శ్రద్ధ కలిగి 1 నిమిషము టీచర్ చెప్పేటువంటి ఆ లెసన్ కనుక వినగలిగితే చక్కగా ఆన్సర్ చేస్తాం. హల్లెలూయా. అవునా కదా? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వినాలా. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసము కలుగుతుంది. వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. ఏ విశ్వాసం? ప్రార్థన చేయాలనేటువంటి ఒక విశ్వాసంలో కలుగుతుంది. దేవుడు నా ఎడల, నా కుటుంబం ఎడల ఎందుకు అద్భుతము చేయడు అనేటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. చేస్తాడు అని నమ్మకం కలుగుతుంది. అవునా? అబ్రహాము దేవుని నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. అవునా కదా? యోసేపు దేవుని నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. దానియేలు దేవుని నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక బైబిల్ ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తులు ఉన్నారు. వీళ్ళందరూ దేవుని చేతిలో బహుగా దీవెనలు పొందుకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా కావడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళ మనస్సులో ఉన్నాయి. ఆ రోజు ఆజ్ఞలు అంటే దేవుని యొక్క మాటలు. అవునా? మాటలే దేవుని ఆజ్ఞలు అంటే ఏవో పై నుంచి కాదు. ఇక్కడ పైనుంచి దిగిరావు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథాల నుంచి ఇదిగో ఈ విధంగా మీరు జీవించండి అని చెప్పి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత మనకు ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించాడు దేవుడు ఆ రోజు. కాబట్టి ఈరోజు మన మీదకి, మన కుటుంబాల మీదకి ఏమి రావాలంటే ఆశీర్వాదము రావాలా వద్దా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చివరిగా చదువుకుని ముగించేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట చూడండి ఇక్కడ, సహోదరులారా, ఇదిగో ఇంతవరకు మీరు దేవుని ఆశీర్వాదం అనుభవించలేక బందీలుగా ఉన్నారు. ఎక్కడ? లోకములో, అపవాది చేతిలో బందీలుగా ఉంటారు. అయితే ఇదిగో ఇందాక అన్నాడు దేవుని, ఇందాక మనం చదువుకున్న ఏమని, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం ఏమని చెప్పిన, ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడతారనే మాట మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు, సహోదరులారా
మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతుంది. అక్కడ ఆశీర్వాదాలు అనుభవించడానికి వారసులుగా ఉండటకు పిలువబడుతుంది అన్న అక్కడ మాట ఉంది. ఇక్కడ అన్నాను, ఇక్కడ ఇదిగో మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతుంది. అయితే ఒక్క మాట చూడండి, ఒక మాట చెప్పండి, ఒక మాట. స్వతంత్రంగా ఉండటకు పిలువబడ్డారు మీరు, అయితే మీకు స్వతంత్రత లేదు. స్వతంత్రత చెప్పండి లేదు. మీకు చిన్న ఒక రహస్యం అనుకుందాము, లేదా మన అనుభవాలను చెప్పి ముగిసి చేస్తాం. ఇంట్లో 4 పిల్లలు 5 మంది పిల్లలు ఉంటారు కదా. ఉన్నప్పుడు స్వతంత్రంగా వచ్చి ఇంట్లో ఉన్న ఏదైనా తీసుకునే రైట్స్ ఎవరికి ఉంటాయి చెప్పాలి. మరి తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా విన్న వాళ్ళకి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. అవునా కదా? జాగ్రత్తగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని వాళ్ళ మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి. అంటే తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి. ఇక్కడ పౌలు గారు ఒక మాట అన్నారు, మీరు స్వతంత్రుడిగా మీకు పిలువబడుతుంది, కానీ ఒక్క మాట ఆ చదవండి. ఆ స్వాతంత్ర్యమును అది ఇప్పుడు మీరు పిలువబడ్డ మీరు శారీరకమైన క్రియలను మీరు హేతు చేసుకున్నాక మీరు శారీరక క్రియలకి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకున్నారే, కానీ దేవుని ఆశీర్వాదం అనుభవించేదానికి ఉపయోగించడం లేదు. శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకునే మీరు దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగిస్తున్నారే, కానీ దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయానికి మీరు సమయము ఇవ్వడం లేదు. ఆ చదవండి. ప్రేమ కలిగిన వారై ఒక్క చదవండి. ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత అను ఒక్క మాట ముందే చెప్పాడు, ఒక్క మాట మీద చెప్తాను. ఇక్కడ కూడా ఒక్క మాట చెప్పేసి ఆయన అనుకున్నది మాత్రమే చెప్పేసి. ప్రేమ కలిగి చెప్పండి, ప్రేమ గల వారై ఎట్లా ఉండాలంట? దాసులుగా ఉండాలి. సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. దాసులు ఏ దాసులు? ప్రేమ కలిగిన దాసులు. ప్రేమ కలిగిన దాసులుగా ఉండాల. అలా ఉంటే అహము మనలో ఉండదు, ఆశీర్వాదం నేను ఎత్తుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాసులు అంటే లోబడే తత్వము, తగ్గించుకునే మనస్తత్వము, తగ్గింపు కలిగిన స్వభావము మనలో ఉంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన మన మీదకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ తగ్గింపు కలిగిన మనస్సు ఎవరికి ఉంటుందంటే దేవుని మాటలు శ్రద్ధగా విన్న వారికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అన్నాడు ఇక్కడ మొదటిగా భయభక్తులు కలగా వారిగా, ఎవరి పిల్లలైతేనేమి పెద్దలకి ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఇది ఎవరైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. చాలా మంది ఈ రోజుల్లో సంఘానికి వెళ్తూనే ఉంటారు. సంవత్సరాల తరబడి వెళ్తూనే ఉంటారు. ఆశీర్వాదం మాత్రము ఉండదు. వాళ్ళకంటే చిన్న వయసు కలిగిన వాళ్ళు
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయంలో దీవించబడుతుంటారు కొంతమంది, లేదా తక్కువ సమయంలోనే దీవించబడుతుంటారు. కారణం ఏంటి? శ్రద్ధగా విన్నారు వీళ్ళు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. వారు ఏ చిన్న కష్టం వచ్చి దేవునితో చెప్పుకోగలుగుతున్నారు. కొంతమంది ముసలులైనప్పటికీ కూడా ఇంకా ఆశీర్వాదం రాలా. కొంతమంది కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు చిన్న వయసుకులు ఎత్తినేమి పిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వాళ్ళు దీవించబడుతుంటారు. కానీ మనం ఇంకా దీన్ని అనుభవించలేదంటే విని నడుచుకోవట్లేదు. ఇక్కడ హల్లెలూయా, విని నడుచుకోవట్లేదు అంతే. నడుచుకుంటున్నట్లే ఉంటున్నాము కానీ నడుచుకోవట్లేదు. అవునా కదా? మీ గురించి చర్చ చెప్తాం. ఇప్పుడు మన ఇంట్లో అన్నం ఉంది అనుకుందాం. అన్నం ఉందని చెప్పడం వేరు, నిజంగా వడ్డించి చూడటం వేరు. అవునా కదా? అన్నం ఉండాలంటే మొదటి ఇంట్లో ఏముండాలి? బియ్యం ఉండదు కదా, బియ్యం ఉంటే కదా తర్వాత ఇంకా మిగిలిన మిశ్రమాలని కలుపుకోవాలి. ఇంకా మంట కావచ్చు, నీళ్ళు కావచ్చు, అన్నీ ఉండాలి. దాపడ కూడా ఏదో ఒక పాత్ర. అవునా? నేనేమంటానంటే భక్తిగా ఉన్నాము అనిపిస్తున్నామే కానీ భక్తి చేయట్లేదు ఇక్కడ. అంటే మేము మందిరానికి వెళ్తున్నాము అనుకుంటున్నామే కానీ ఆశీర్వదించబడట్లేదు. హల్లెలూయా. కొంతమందిగా చర్చలకు వస్తే ఎట్లుంటారు చెప్పండి? నిద్ర సాధన వచ్చి చల్లగా తల్లుతూ నిద్రపోతుంది. నిద్రపోనైనా జోలపాట పాడుతూ ఉంటారు. ఇక నువ్వు వినవాకి వాక్యం నీకు వద్దు ఈ ఆశీర్వాదం. నా ఆశీర్వాదం ఒకటి దరిద్రము, నా ఆశీర్వాదం ఒకటి రోగము అని చెప్పి చక్కగా ఒళ్ళో పడుకోబెట్టి నిద్రపోతుంటారు. జరిపోదానికి అనుకుంటారు. గోడలకు, పిల్లర్లకు, లేకపోతే కుర్చీలో కూర్చొని కుర్చీకి అనుకోవడం, ఎక్కడో ఒక చోట నిద్ర వస్తూ ఉంటారు వాడు. అది ఆశీర్వాదం అయితే వింటున్నామా? వినందానికి దూరం రావడం దేనికి? ఆశీర్వాదమైన జీవితం దేనికి అంటారు? నేను చెప్పేది హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైంది. అన్నం గురించి ముందు ఇంట్లో బియ్యం ఉంటే కదా అన్నం చేసుకోవడానికి. బియ్యం ఉంటే ఆటోమేటిక్ అన్నము చేసుకుంటాం. అవునా కదా? అవే లేకపోతే ఏం చేసుకుంటాం? అందుకే దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం తనంతట తానే వస్తుంది. అది లేకపోతే ఆశీర్వాదము దాని అదే ఉంటాం, మన దాన్ని మనమే ఉంటాము. ముగించే ముందు చివరిగా మనము పిలువబడ్డాము, స్వతంత్రంగా ఉండటకు పిలువబడ్డాము. బంధించబడిన మనము ఆశీర్వాదాలన్నీ కోల్పోయి అపవాది చేతుల్లో బంధించబడిన అనేక మంది ఆశీర్వాదాలు అనుభవించడానికి పిలువబడ్డ ప్రజలు. అందుకు ఇందాక గలతీ రాసిన పత్రిక 5:13 ఏం చదువుకున్నాము? శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. దేనికంట? శారీరక క్రియలకు, శారీరకమైనటువంటి కోరికలకు, ఆశలకు చాలా మంది దేవుడి సమయాన్ని ఉపయోగించుకుంటారంట. అంటే మనసు ఏ కోరిక కోరుతుంది? మంచి ఆహారం కావాలా, మంచి మంచి వస్తువులు కావాలి. ఉన్న దాంట్లో తృప్తి పడ్డము అపవాదికి ఇష్టమా? ఇష్టం లేదు. లేని వాటిని
లేని కోరికలన్నీ మనసులో కలిగిస్తూ ఉంటాడు అపవాది. కానీ మనమంట ఇప్పుడు దేవుడిచ్చే స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి. ఎప్పుడు మనకు స్వాతంత్రం వస్తుందంటే దేవుని మాట మనం విన్నప్పుడు అపవాది బంధించిన బంధకాల సంఖ్యలు తెంచబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో అన్నం చేసి పెట్టుకుంటారు అనుకోండి, 2 చేతులు కట్టేసి చెప్పండి, 2 చేతులు కట్టేసి తినమంటే ఏం తింటాం? అవునా కదా? తినగలవా? ఎంత మంచి ఫుడ్ అయినా పెట్టు, ఎడ తినగలవా? బలవంతంగా ఎత్తుకొని తినాలన్నా సరే చేయలేదు కదా, అంతుందా? అంత ఉపయోగం ఏం లేదు. అంటే దేవుని ఆశలు ఎన్ని మన కలెదుట ఉన్నా అపవాది యొక్క బంధకాలు మన చేతులు కట్టేసి ఉంటే ఆశీర్వాదం మనము అనుభవించాలి. ఆ బంధకాలు తెగిపోవాలంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. విన్నప్పుడు పక్షిరాసు అని నీ బలము చెప్పండి నూతనంగా మార్చబడుతుంది. పక్షిరాజు బలము వల్ల నీ బలము కూడా నూతనంగా మార్చబడుతుంది. అప్పుడు శక్తిని పొందుకుంటాం. శక్తిని పొందుకున్నప్పుడు ఎవరో వచ్చి నీ బంధకాలు తెంచవలసిన అవసరము లేదు. నీ అంతటి నీవే నీ బంధకాలు తెంచుకుని పైకి లేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట ఎంత శక్తి ఉందంటే బేతస్త కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు పనుకుంటారు? 38 సంవత్సరాల నుంచి బేతస్త కోనేరు దగ్గర పనుకొని ఉంటాడు. అవునా కదా? అప్పటి వరకు ఆ మనిషి జీవితంలో ఆశీర్వాదం ఉందా? నడవగలుగుతుందా? లేదు. ప్రభు వెళ్ళి ఏంటి నీ పరిస్థితి అంటే నేను లేచి వచ్చి పరుపెత్తుకొని వెళ్ళిపో, ఇక్కడ నీ పరుపెత్తుకొని వెళ్ళిపో. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఈ మాట కనుక ఆ వ్యక్తి కనుక వేరే విధంగా స్పందించుంటే, పోయ్యా నేను పోనేట్టు కదా నీకు ఓపిక లేదంటే నువ్వు ఏకంగా పరిపెత్తుకోమంటున్నావే అనే విధంగా ప్రభుత్వం మాట్లాడి ఉంటే కనుక అద్భుతం జరిగి ఉండేది. ఆ రోజు శ్రద్ధగా దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ధైర్యం కలిగిన మాట నాకు ఎవరో చెప్పలేదే. ఏదో అద్భుతం ఈ మాటలో ఉంది. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన శరీరంలో శక్తిని పొందుకుంటున్నాడు. ఆయన లేదు అచ్చటికి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపో. లేచిపోయాడు లేదా? పనుకున్నాడు అక్కడే కూడా. అనేకులు అక్కడ ఉంటే అనేకులు లేరా? ఆ కోరికలు కూడా అనేక మంది ఉన్నారు అక్కడ. కానీ ఈయన 38 సంవత్సరాలు పడ్డ కష్టమంతా కూడా, ఆ శ్రమ అంతా కూడా ఆ క్షణంలో దేవుని మాట శ్రద్ధగా విన్నాడు కాబట్టి లేచి నడిచాడు. అనుసరించి నడుచుకున్నాడు లేదా? ఎట్లా విన్నాడు? చెప్పిన మాట అనుసరించి నడుచుకున్నాడు. వినడం జరిగింది, అనుసరించి నడుచుకోవడం కూడా జరిగింది అక్కడ. అందుకు వెంటనే ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగిస్తున్న మాట, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దానికి మనం చేయవలసింది ఒకటే, శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆ రోజు బేతస్తు కొన్న దగ్గర వ్యక్తితో ఒక కమాండ్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ వ్యక్తికి. ఏమని? పరిపెత్తుకొని లేచినాడు. విన్నాడు, ఆజ్ఞకు లోపడ్డాడు, లేచినాడు, పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. అంతే.
అక్కడ డిస్కషన్ లేదు, ఇంకా ఉందేమన్నా మీటింగ్లు ఏమన్నా పెట్టి ఏం లేవు. అక్కడ విన్నాడు, ఆత్మ లోపడ్డాడు, చెప్పిన మాటను పరిమితికి వెళ్ళిపోయాడు, అంతే. తిన్నామా, చేతులు కడుక్కున్నామా. హల్లెలూయా. ఇలా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈ రోజు మీరే కనుక నా మాట శ్రద్ధగా వీళ్ళు కనుక నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే కనుక మీరు కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 20వ అధ్యాయంలో దేవునిలో ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఏది కావాలి మీరు తీసుకోమని ప్రభు అన్నాడు. ఉపదేశకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చదివితే కనుక మీరు వింటే దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. విన్నంతసేపిని మళ్ళీ పోయి చెవులు కనుక కటకరించుకుంటే దీనికి రివర్స్. అన్నీ ఏ దాన్ని వచ్చినాయో ఆ దాన్ని వెళ్ళిపోతాయి అని ప్రభు అంటాడు. ముగిస్తే నా మాట. ఇంతవరకు మనం ఏ భక్తి చేసామని కాదు, కానీ ఇక మీదట దేవుడు మనతో చెప్పినటువంటి మాటల్ని, నోటి మాటల్ని మనం జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకుంటే భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను ఆయన. హల్లెలూయా. భూమి మీద ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళందరికంటే మనల్ని హెచ్చిస్తాడు ఆయన. హెచ్చించే దేవుడు మన పక్షమాకు ఉండగా మనకి ఎందుకు భయం అంటారు? హల్లెలూయా. ఆయన తగ్గించే దేవుడు కాదు, ఆయన మనలను హెచ్చించే దేవుడు. నేను ఆశీర్వదించడానికి పిలువబడ్డాను. చదువుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 చదువుకున్నాను. చదివలేదు ఏమన్నా చదువు అవకాశం చదువు బుక్ చేస్తాం సరే. 3:9 పేతురు రాసిన మొదటి పత్రిక 3:9లో ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే, ఇంకేం లేదు, మీరు ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనుభవించాలి. అందుకే పిలువబడ్డారు. పిలువబడ్డ మనము మనకున్న బంధకాలు పెంచుకోవాలా. దేని చేత? దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క ఆజ్ఞల చేత, దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం కనుక ఆయన మార్గమును అనుసరించి నడుచుకుంటే కనుక అవి తెగిపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనమందరం సొంతం చేసుకుంటాము కాక.